బాగున్నారా? బాగున్నారు అనుకున్నా. మనము ప్రతిదినం కూడా ఒక 10, 15 నిమిషాలు దేవుని చూసుకుందామండి. ఈరోజు ప్రసంగి గ్రంథం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయంలో కొన్ని వచనాలు మనము పరిశీలన చేద్దామండి. ఎందుకంటే మనిషి జన్మం ఏంటో, మనిషి మరణం ఏంటో ఆయనకి తెలుసు. మనిషి విధానం ఏంటో కూడా ఆయనకు తెలుసు. ఎలా బ్రతకాలో తెలుసు. అందుకే ఇక్కడ చూడండి ఏమంటున్నాడు. సుగంధ తైలం కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినం కంటే మరణదినం మేలు. మనం చిన్న ప్రార్థన చేసుకొని వాక్యానికి వెళ్ళిపోదామండి. మహాపురుషుడును మా ప్రభువా, మరి మీరు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ మీ పిల్లలతో కొన్ని మాటలు మాట్లాడుచుండగా విన్న ప్రతి ఒక్కరు కూడా విన్నదాన్ని విడిచిపెట్టుకున్నట్లు తమ జీవితాలకు అంకితం చేసుకొని సత్యం ఉన్నది ఉన్నట్లుగా నా ప్రభావ మరి ప్రతి మనిషి కూడా నేర్చుకోవడానికి సహాయం దయచండి. మీ కృపలో భద్రపరచండి. అనేక విషయాలు తెలుసుకొని అనేకులకు నేర్పడానికి సహాయం దయచండి. ఎందరైతే ఈ మాటలు వింటున్నారో, ఎందరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా మీరు ఆశీర్వదించి మీ కృపలో భద్రపరుస్తారు. వాళ్ళకి కావాల్సిన ప్రతి దాన్ని మీరు సమకూరుస్తారని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. మంచిదండి. మనం కానీ చూస్తే చాలా జాగ్రత్తగా మనము నేర్చుకోవాలనేటివి చాలా ఉన్నాయి. ఇక్కడ ఏమంటున్నాడంటే సుగంధ తైలం కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినం కంటే మరణదినం మేలు. మనిషి ఈ భూమి మీద ఎలా బ్రతుకుతాడో తెలియదు, ఎలాడు అన్న సంగతి కూడా మర్చిపోతాడు మనిషి. మనం ఏం చేస్తామంటే పుట్టగానే మనిషి తల్లి గర్భం నుండి ఈ భూమికి రాగానే సంతోషిస్తాం, ఆనందిస్తాం, పండగలు చేసుకుంటాం. కానీ వాక్యం ఏమంటుంది? వాక్యం చెప్తున్న మాట ఏమిటి? ఒక్కడు పుట్టిన తేదీ కంటే వాడు చచ్చిన తేదీ చాలా మంచిది. ఎందుకంటే ఈ లోకములో మనిషి పుట్టిన తర్వాత ఎలాంటి అనార్థానికి తావు తీస్తాడో తెలియదు. వాడు మంచోడుగా ఉంటాడా, చెడ్డోడుగా ఉంటాడా, లేకపోతే వాడు ఎలాంటి వాడు అవుతాడో తెలియదు. పుట్టగానే సంబరాలు చేసుకుంటాం. ఎందుకంటే ఒక మనిషి వచ్చాడు మన మధ్యకి, లేక ఒక కుమారుడు వచ్చాడు, కుమార్తె వచ్చిందని. కానీ వాక్యం ఏమంటుంది? బ్రతికిన దినాలు ఎలా ఉన్నావు ఒకసారి చూసుకోమంటుంది. బ్రతికిన దినాలు ఎలా ఉండాలో నేర్చుకోమంటుంది. బ్రతికిన దినాలు ఎలా ఉంటే మంచిదో చూసుకోమంటుంది. మనిషి బ్రతికిన దినాల్లో ఎలా జీవించాలో మనం నేర్చుకోవాలి. మనిషి ఎవ్వరు కూడా, ఏ మనిషి కూడా తల్లి గర్భములో నుండి వస్తున్నప్పుడు చిల్లి గవ్వ కూడా పట్టుకురాడు, ఏది తీసుకురాడు. అయితే మరేంటి మనిషి ప్రయాసం దేనికి? ఈయనేమంటే ఒకని జన్మదినం కంటే మరణదినం మేలు, నీవు సచ్చిన దినం మేలు. నీవు సచ్చిన నాడు నీతి ఏంటో నిజాయితీ ఏంటో మాట్లాడుకుంటారు, లేక నీవు ఎలాంటి వాడు ఆ రోజు బయటకు వస్తుంది. మన మధ్యన ప్రవీణ్ అన్న పగడలు గారు మరణించారు. మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో కదా, ప్రపంచం అంతా కూడా సంచలనం. ఎందుకు? ఆయన జీవించిన విధానం. రోజుకు 100 మంది చచ్చిపోతారు, 100 మంది చచ్చిపోతున్నారు. ఆయన ఎందుకు ఈయన ప్రత్యేకంగా నిలిచాడు అంటే ఆయన దేవుడిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. ఒక మంచి డిబేటర్గా, ఒక మంచి వక్తగా, ఒక మంచి పాస్టర్గా, ఒక మంచి మనసున్న వ్యక్తిగా, ఒక బిజినెస్ మ్యాన్గా, అన్నిట్లో నెంబర్ 1 స్థానంలో ఉన్నాడన్న. అన్నిట్లో కూడా నెంబర్ 1 స్థానంలో. తన సొంత ఆలోచనతో, తన చదువులతో ఒక మంచి కంపెనీ పెట్టి ఎంతోమందికి ఏం చేశాడు? ఉపాధి కలిగించాడు. అందుకే నేను అంటున్నాడు, సుగంధ తైలం కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినం కంటే మరణదినం మేలు. నీ పుట్టిన దినమ కంటే, నీవు ఈ భూమి మీద బ్రతికే దినమ కంటే నీవు సచ్చిన దినము చాలా ప్రాముఖ్యమై ఉండాలి. కిందికి ఏమంటున్నాడు చూడండి. బిందు జరుగుచున్న ఇంటికి పోవటం కంటే ప్రలాపించుచున్న వారింటికి పోవటం మేలు. ఎలానగా మరణము అందరికీ వచ్చును గనుక బ్రతుకువారు దానిని మనసు పెట్టెదరు. ఎక్కడైనా పెళ్ళి ఫంక్షన్ జరుగుతుంది, అక్కడ పోయే దానికంటే ఎక్కడైనా చావు బతుకులు ఉన్నారు, చచ్చారు కదా, లేక ఎక్కడైనా చచ్చిన కార్యక్రమాలు చేస్తారు కదా, వాటికి పోవడం మేలు.
మంచి మంచిది పెడతారని, లేకపోతే వాళ్ళేమో నారాజవుతారని, వాళ్ళేమో మనల్ని చూసి ఇబ్బంది పడతారని మంచి మంచి విందున్న కాటికి పోవటం కంటే ఏమంట చచ్చిపోయిన ఇంటికి పోయి వాళ్ళకి 4 మంచి మాటలు చెప్పి, వాళ్ళని ఓదార్చి, వాళ్ళకి ఆదరణ కలిగేలా 4 మాటలు చెప్పి, బలపరిచి, వాళ్ళ నిమిత్తం ప్రార్థన చేసి, నీ చేతనైతే సహాయం చెయ్యి. మాట ద్వారానో, చేతి ద్వారానో ఏదో ఒక విధంగా. ఎందుకు? అది బ్రతికిన వాడు గ్రహించాలి. ఈయనేమంటున్నాడు, విందు జరుగుచున్న ఇంటికి పోవటం కంటే ప్రలాపించుచున్న వారింటికి పోవటం మేలు. సంతోషంగా విందులు, చిందులేసే ఇంటికి పోవటం కంటే ఏడిచే ఇంటికి పోవటం మేలు. ఒక మనిషిని కోల్పోయి వాళ్ళు బాధపడుతున్నారు. ఒక మనిషిని కోల్పోయి వాళ్ళు ఎంతో ఇబ్బందిలో ఉన్నారు, సమస్యలో ఉన్నారు. వాళ్ళ సమస్యల్ని నీ సమస్యలుగా మార్చుకొని, వాళ్ళ ఆ దాంట్లోనే కుంగిపోకుండాన్నట్లు వాళ్ళేం చేయాలి నీవు? బలపరచాలి. వాళ్ళకి ఆదరణ కలిగేలా నువ్వు వాళ్ళకి 4 మాటలు చెప్పాలి. వాళ్ళ ఆదరణను నువ్వేం చేయాలో తెలుసా? బాధ్యతగా తీసుకోవాలి. అంతే కదా! ఎందుకు ఇవ్వమంటున్నాడు? మేలు. ఎలానగా మరణము అందరికి వచ్చును గనక బ్రతుకువాడు దానిని గ్రహించును. చావందరికొస్తుంది. అందుకే మనము బ్రతికిన వారేం చేయాలో దాన్ని కనిపెట్టాలి. దాన్ని మనసున పెట్టుకోవాలి. దాన్ని ఆలోచన చేయాలి. ఏదో ఒకరోజు మనం కూడా ఈ లోకాన్ని వదిలేసి వెళ్ళిపోతాం కదా! ఎప్పుడో ఒకసారి మనం కూడా ఈ భూమిని వదిలేసి వెళ్ళిపోతాం కదా! ఎవరు కూడా ఏం తీసుకుపోం కదా! వెళ్ళిన వారి గురించి బాధపడడం కంటే, వాళ్ళ గురించి దిగులు పడడం కంటే ధైర్యం కలిగి ఉండడం చాలా మంచిది. మనకు వాక్యభాగం చెప్తున్న మాట ఏంటి? చనిపోయిన వాని గురించి ఏడవవద్దు. వాని గురించి అంగలార్చవద్దు. వాని గురించి బాధపడొద్దు. వాని గురించి నీవు చింత చేయొద్దు. ఎందుకు చింత చేయొద్దు అంటున్నాడు? ఒకసారి చూద్దామండి మనం. ఎందుకంటే చాలా క్లారిటీగా ఉండాలి మంచికి. మనకు చూసుకుంటే ఇర్మీయా గ్రంథం ఒకసారి చూసుకుంటే, ఇర్మీయా గ్రంథం ప్రవక్తల ద్వారా దేవుడు మనకి ఏది కావాలో అది రాయించాడు. ప్రవక్తల ద్వారా దేవుడు మనకి ఏది కావాలో ముందుగానే వివరించి పెట్టాడు. ప్రవక్తల ద్వారా ఏమి కావాలన్నది ఏం చేశాడంటే ఆయన మనకి విచారణ లేకుండా పెట్టాడు. ఇక చూడండి, ఇర్మీయా గ్రంథం 22వ అధ్యాయం 10వ వచనంలో మాట్లాడుతూ ఉంటున్నాడు చూడండి. చనిపోయిన వాని గురించి ఏడవవద్దు, వాని గురించి అంగలార్చవద్దు. వెళ్ళిపోచున్న వాని గురించి బహురోధన చేయుడి. వాడు ఇకను తిరిగి రాడు, తన జన్మభూమిని చూడడు. ఏమంటున్నాడు ఆయన? చనిపోయిన వాని గురించి ఏడవద్దు, అంగలార్చవద్దు. ఎందుకంటే నీవు ఒక రోజు అనేది పోవాల్సిందే. బ్రతికి ఉన్నారు చూడి, శరీరంలో ప్రాణం కలిగి ఉన్నారు చూడి. ఆ శరీరంలో ప్రాణం కలిగిన వ్యక్తి పాపము చేయకుండా దేవునింద భయభక్తులు కలిగి, దేవుడంటే విశ్వాస జీవితం కలిగి, నరకానికి పోకుండా బ్రతికుండగా వాని గురించి నీవేడు. బ్రతికుండగా వాని గురించి బాధపడు. బ్రతికుండగా వాని గురించి నీ వేదన పడు. ఆ వ్యక్తి గురించి నువ్వేం చేయాలంటే తెలుసా? వేదనకి గురిక ఏమని చేయగాని ఖచ్చితంగా ఏం చేయాలంట? భయభక్తులు కలిగి ఉండాలి. ఈయన చెప్పిన మాట ఏంటి? చనిపోయిన వారి గురించి అడగద్దు. ఎందుకు? తిరిగి రాడు, వచ్చే ప్రసక్తే లేదు. వస్తాడనుకుంటే అది మన మూర్ఖత్వం, మన ఆలోచన మాత్రమే. దేవుడు ఎప్పుడైనా ఏ విషయంలోనైనా మనల్ని ఉత్తేజపరచాలంటే ముందుగానే ప్రతిదీ రాయించాడు. ఆయన మాట్లాడిన మాట ఏమిటి? మీరు జాగ్రత్త కలిగి ఉండండి, భయభక్తులు కలిగి ఉండండి, కానీ చనిపోయిన వాడి గురించి ఆడవద్దు. ఎవరైతే శరీరంలో ప్రాణం కలిగి ఉన్నారు కదా, ఎవరైతే బ్రతికి ఉన్నారు కదా, ఎవరైతే నీతో పాటు సజీవంగా తిరుగులాడుతున్నారు కదా, వాళ్ళ గురించి ఏడు. ఎందుకు ఏడాలి? వాళ్ళు పాపం చేయకుండా ఉన్నట్లు, దేవునికి దూరం కాకుండా ఉన్నట్లు, ఈ లోకంలో వాళ్ళ ఇష్టానుసారంగా నడవకుండా ఉన్నట్లు జాగ్రత్త పడడు. సపోజ్ ఎవరైనా తాగుతున్నారా? అట్టి వారిని తాగకుండా మానిపించండి. ఎవరైనా వ్యభిచారం చేస్తున్నారా? అట్టి వారిని వ్యభిచారం నుండి తప్పించండి. ఎవరైనా దొంగతనం చేస్తున్నారా? అట్టి వారిని దొంగతనం చేయకుండా మానిపించండి. ఈ లోక సంబంధమైనటివి, సాతాన క్రియలైనటువంటివి, లేక ఈ లోకమే శాశ్వతం అనుకొని ఈ లోకములో ఉన్న వాటి గురించి ఎవరైనా దిగులు పడితే, బాధపడితే, సంచరిస్తే వాటిని గురించి ఏం చేయాలంటే మీరు జాగ్రత్త పడాలి. అట్టి వారిని మేల్కొల్పండి. నాయన, ఇది శాశ్వతం కాదు, ఇది దేవుని చిత్తం కాదు, దేవుడు దీన్ని కోరలేదు, దీని ద్వారా మనకి దేవుడు నేర్పలేదు.
మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనము ఫస్ట్ మనస్సులు. ఇది గుర్తుపెట్టుకోవాలి. మనం మనుషులము. వివేకము, జ్ఞానము చాలా అవసరం. మన స్వార్థము నిమిత్తము, మన అవసరాల నిమిత్తము మనం మాత్రమే బాగుండాలి, నాకు మాత్రమే దక్కాలి, నేను మాత్రమే జాగ్రత్తగా ఉండాలి, నేను మాత్రమే బాగుండాలని అనుకుంటే అది పొరపాటు. మనతో పాటు మన చుట్టూ ఉన్నప్పుడే, మన గ్రామస్తులు కానీ, మన దేశస్తులు కానీ అందరూ చక్కగా సంతోషంగా ఉన్నప్పుడే దేశం అనేది బాగుంటుంది. మనిషి జాండు పొట్ట కోసం, లేక ఈ లోకములో 4 తినే బ్రతుకు కోసం ఎంతమందిని మోసం చేస్తున్నాడండి. ఎన్ని అబద్ధాలు చెప్తున్నాడు. ఫోన్లో ఇన్ని సంపాదించి ఏదైనా కనబోతాడంటే ఎవ్వరు కూడా ఏది కనబోరు. చనిపోయినోడు సమస్తాన్ని ఇక్కడే వదిలేసిపోవాలి. నీవు కోట్లు సంపాదించిన, కోట్ల ధనాన్ని సంపాదించిన, ఆస్తిని సంపాదించిన ఇక్కడే వదిలేసి వెళ్ళిపోవాలి. ఎందుకు ఇంత బాధ, ఇంత ప్రయాసం ఎందుకు? మనిషి రోజు రోజుకి సమయాన్ని గడిచే కొద్దీ, దినములు గడిచే కొద్దీ తన మరణానికి దగ్గరవుతున్నాడు. అంటే రోజుకు మనిషి చాలా జాగ్రత్త పడాలి. రోజుకు తన్ను తాను ఏం చేసుకోవాలి? ఉత్తేజపరచుకోవాలి. రోజుకు తన్ను తాను ఏం చేసుకోవాలి? దేవునికి అనుకూలంగా మార్చుకోవాలి. ఏంటిది, నేను ఎలా చేస్తున్నానా? రేపు పొద్దున్న నాకు వచ్చే లాభం ఏంటి? నాకు వచ్చే నష్టం ఏంటి? నేను ఏదైనా అపార్థం చేసిన రేపు పొద్దున నా కుటుంబంకి వస్తుందేం బాధ, నా పిల్లలకు వస్తుందేం బాధ? నేను చేసిన క్రియలు వాళ్ళ మీద ఏమైనా ప్రభావితం పడతాయేమో. నేను ఏది కనబోతాను, ఏది కనబను కదా. మనిషి గుర్తుపెట్టుకోవాలి. ప్రతి మనిషి కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ లోకంలో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. భయభక్తులు కలిగి ఉండాలి. బాధ్యత కలిగి ఉండాలి. అన్నిటికంటే ముందు నువ్వు ఏ కులము, ఏ మతం, ఎవరైనా సరే ఒక మంచిగా నీవు పేరు పొందాలి. అందుకంటున్నాడు మనకు ప్రసంగ గ్రంథంలో అదే మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే చూడండి, నేను మాట్లాడిన మాట చూడండి ఏమంటున్నాడు. ప్రసంగ గ్రంథం 7వ అధ్యాయంలో సుగంధ తైలం కంటే మంచి పేరు మేలు. ఒక మంచి పేరు సంపాదించుకో ఈ భూమి మీద. శరీరంలో ప్రాణం కలిగి ఉన్నప్పుడు ఒక మంచి పేరు సంపాదించుకో. ఫలానా ఆయన ఉండండి, చాలా మంచివాడు. ఫలానా ఆయన ఉండండి, ఆయన వల్ల నేను ఎంతో లాభం పొందాను, ఆయన వల్ల నేను ఎంతో ఆదరణ పొందాను, ఆయన వల్ల నేను ఎన్నో మేలులు పొందాను, ఆయన వల్ల నేను ఎంతో ఉన్నత స్థితిలో పోయాను. ఒక మంచి పేరు సంపాదించడం చాలా ప్రాముఖ్యం. నువ్వు ఏ కులము, ఏ మతము, ఏ ప్రాంతం, ఏ దేశము ఇవి కాదు కావాల్సింది. మనిషికి కావాల్సింది ఏమిటో తెలుసా? ఈ భూమి మీద ఉన్నప్పుడు నలుగురు మంచివాడు అని పిలిపించుకోవాలి. నువ్వెంత సంపాదించినా ఎవరు నిన్ను అడగరు. చనిపోయినాడు నువ్వన్నీ ఎక్కడే వదిలేసి వెళ్ళిపోవాలి. చనిపోయినాడు సమస్తాన్ని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోవాలి. నువ్వేది సంపాదించినా, అప్పు సంపాదించినా, డబ్బు సంపాదించినా, చనిపోయినాడు మాట్లాడుకుంటారు చూడండి. చనిపోయిన స్థలానికి వచ్చి మాట్లాడుకుంటారు చూడండి. చాలా మంచోడండి, 4 కాలాలు బ్రతకాలి. చాలా మంచోడండి, 4 రోజులు ఉండాల్సింది. చాలా మంచోడని అందుకే అంటున్నాడు ఈ ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము మొదటి వచనంలో, సుగంధ తైలం కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే మరణదినం మేలు. నీవు సచ్చిన దినం చాలా మేలై ఉండాలి. దినం గడుస్తుందంటే, ఒక రోజు గడుస్తుందంటే మనం ఏమైపోతాం తెలుసా? మరణానికి దగ్గరైపోతాం. మరణానికి దగ్గరైపోతాం మనం. మనమేమో ఫంక్షన్లు చేసుకుంటాం, కేకులు కోసుకుంటాం, బర్త్‌డేలు చేసుకుంటాం. ఏం చేసావని? నీ పుట్టిన సంవత్సరాల నీకొచ్చే లాభం ఏంటి? అందుకే జాగ్రత్తగా చూడండి మనకు మాట్లాడుతున్నాడు. 3వ వచనం చూసుకుంటే, నవ్వట కంటే దుఃఖపడుట మేలు, ఎలనగా ఖిన్నమైన ముఖము హృదయమును గ్రహించును. దుఃఖాన్ని నువ్వు నేర్చుకోవాలి. ప్రతిదానికి నవ్వడం కాదు. బాధ, ఇబ్బంది, సమస్యలను ఎదుటి వాళ్ళని అర్థం చేసుకోవడంలో, ఎదుటి వాళ్ళకి అర్థమయ్యే రీతిలో మాట్లాడడము, దాని బాధ ఏంటో, దాని భావం ఏంటో మనం తెలుసుకోవాలి.
సమయము సందర్భాన్ని బట్టి నడుచుకోవాలి. సమయ సందర్భము తెలియకపోతే, సమయ సందర్భంలో ఎలా మాట్లాడాలో తెలుసకపోతే, ఎవరితో ఎలా ప్రవర్తించాలో తెలుసకపోతే, మనిషి ఏమైపోతాడు? తను తాను కోల్పోతాడు. తను తాను కోల్పోయే పరిస్థితికొస్తది. అందుకని జాగ్రత్త. ప్రతి మనిషి కూడా శాశ్వతం కాదు. అంతే కదండీ! ఖిన్నమైన ముఖము హృదయమును గ్రహిస్తుందంట. బాధ, ఇబ్బంది, సమస్యలను నీ హృదయ ఆలోచనలు, నీ హృదయంలో ఉన్న మాట అవతల వాళ్ళకి అర్థం కావాలి. నువ్వెందుకు దుఃఖపడుతున్నావో అవతల వాళ్ళకి అర్థం కావాలి. అందుకన్నాడు ఆయన, విందు జరుగుచున్న ఇంటికి పోవటం కంటే ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవటం మేలు. దుఃఖములో ఉన్న వారిని పోయి ఓదార్చడం మేలు. దుఃఖములో ఉన్న వారిని పోయి నీవు మేలుకొల్పడం మేలు. దుఃఖములో ఉన్న వారికి నీవు నీ చేతనైన సహాయం చేయడం మేలు. బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది ఏం తెలుసా? నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించు. నిన్ను నీవు ఎలా అయితే ప్రేమించుకుంటున్నావో, ఈ శరీరంలో ప్రాణం కలిగి ఉన్నప్పుడు నీ పక్క ఉన్న వారిని కూడా అలాగే చూడు. అప్పుడు అర్థమవుతుంది ప్రతి మనిషి కూడా నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించనేటువంటి సంగతి గ్రహించాలి. ఐక్యత కలిగి ఉండాలి మనుషులందరూ. మనుషులందరూ ఒకటిగా ఉండాలి. దేనికి ఒకటిగా ఉండాలి? మనం మనుషులు కాబట్టి, జ్ఞానం ఉంది కాబట్టి, దేవుడు మనకి ఈ లోకంలో ఉన్న ఏ జీవరాశుల్లో పెట్టలేనటువంటి ఆలోచన పెట్టాడు కాబట్టి, ఏ జీవరాశి కూడా మాట్లాడదు మనిషి తప్ప. అందుకని జాగ్రత్త. అందుకని మనం ఏం చేయాలంటే జాగ్రత్త కలిగి ఉండాలి. ఎన్నో కోట్ల జీవరాశుల్లో కూడా మనిషి జ్ఞానవంతుడు, మనిషి ఆలోచనపడు, మనిషి తెలివివేరు. అందుకనే మనిషి జాగ్రత్త కలిగి ఉండాలి. చూడండి, మనం మూవ్ చేసుకుందామండి. ఒక మాట చూస్తే చూద్దామండి. ఇక్కడ చూస్తే 5వ వచనంలో బుద్ధిహీనులు నవ్వుట కంటే బుద్ధిహీనులు 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 పాటలు వినట కంటే జ్ఞానుల గద్దెంపు వినట మేలు. ఏమంటున్నాడు? సినిమా పాటలు, చిందులేసే పాటలు వినట కంటే ఒక తెలివిమంతుడు, జ్ఞానవంతుడు ఇలా నడుచుకోవాలి, ఇలా ఉండాలి అని నీ జీవిత సత్యాలు చెప్తారు చూడు, ఆ మాటలు వినటం మేలు. ఒక్క పాట అయినా, ఈ సినిమా పాటల్లో ఒక్క పాట అయినా నీ జీవితాన్ని మారుస్తుందా? ఒక పాట ద్వారా అయినా నీ ప్రభావితమై నిన్ను నీవు మార్చుకునే ఏమన్నా పరిస్థితి ఉందా? ఏ మాటలు ఉంటావండి, దాని అర్థాలు ఎట్లుంటావండి? మనుషుల్ని భ్రష్టి పట్టించేస్తాయి ఈ సినిమా పాటలు. మనిషిని పాపపు ఆలోచనలో గడిపేస్తాయి. ఈ సినిమాల్లో వేసేటువంటి డ్రెస్ కానివ్వండి, వాళ్ళు మాట్లాడే డబల్ మీనింగ్ మాటలు కానివ్వండి, మనిషిని ఏం చేస్తుందంటే పాపానికి గురి చేస్తుంది. మనిషిని పాపానికి ప్రభావితం చేస్తుంది. మనిషిని పాపములో పాడేస్తుంది. మనిషిలో పాపములో పడకూడదంటే జాగ్రత్త కలిగి ఉండాలి. బైబిల్ గ్రంథం మనకేం చెప్తుంది? ఏ స్త్రీనైనా, ఏ పురుషునైనా నీవు చూసినప్పుడు నీవు కామపు ఆలోచన చేసిన తప్పు అంటున్నాడు. నీ ఆలోచన కూడా తప్పు ఉండకూడదని దేవుని చెప్తున్నాడు. నీ ఆలోచన కూడా పాపాన్ని రేపకూడదని దేవుడు చెప్తున్నాడు. మనం ఏం చేస్తున్నాం? జాగ్రత్త. కలుముచ్చుకొని ప్రార్థన చేసుకుందామండి. మిగతా సమయాన్ని రేపు కంటిన్యూ చేద్దాం. మహాపరిస్థితుల్లో నా దివామి గణమైన పాదాలకు నమస్కారములు. ఈ ఉదయకాల సమయం ఉంది నా ప్రభావ. మరి కొన్ని మాటలు మేము మాట్లాడుకున్నాం. అయా మనిషి భూమి మీద ఉన్నప్పుడు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు మీరు మాకు నేర్పించారు. ఆ మాటలను బట్టి జాగ్రత్త కలిగి ఉండాలి మేము. మనిషి ఎప్పుడు చనిపోతాడు ఈ భూమి మీద తెలియదు. మనిషి ఎప్పుడు ఈ భూమిని వదిలేసి వెళ్ళిపోతాడో తెలియదు. ఎప్పుడు ఈ మనిషి ఈ భూమిని నా ప్రభ మరి ఈ లోకాన్ని వదిలేసి వెళ్ళిపోతాడో తెలియదు. మనిషి నేర్చుకోవాలి, మరణము శాశ్వతము,
ఖచ్చితంగా అది మారుంది. ఈ భూమి శాశ్వతం కాదు గానీ మరణమే శాశ్వతం. ఏ ఒక్కరైనా నేను చావకుండా బ్రతుకుతాను అంటారా? లేదండి. ప్రతి ఒక్కరు కూడా చావాల్సిందే. కానీ చావకముందు ఎలా ఉండాలి? ప్రతి మనిషి కూడా నేర్చుకోవాలి. ఏది సంపాదించినా ఈ భూమి మీద శాశ్వతం కాదు. అన్నీ వదిలేసి ఎళ్ళిపోవాల్సింది. ఎక్కడికి పోవాలి? ఎక్కడి నుండొచ్చాము మేము? ఎక్కడికి తిరిగెళ్ళిపోవాలి? ఈ మాటలు రోజు నా ప్రభువా మరి మీ మాటలు మేము నేర్చుకొనుచుండగా మీరు మీ జ్ఞానంలో మీ ఆలోచనలు మమ్మల్ని నడిపిస్తారని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. థాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.